Now we'll go with the last example before exercise. Prove that the quadrilateral formed, if possible, by the internal angle bisector of any quadrilateral is cyclic. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక క్వాడ్రిలాటరల్ ఇచ్చాడు. క్వాడ్రిలాటరల్ ఏబిసిడి 4 వెర్టిసెస్ ఉన్నాయి. ఇప్పుడు యాంగిల్ ఏని బైసెక్ట్ చేసే లైన్, అలాగే యాంగిల్ బిని బైసెక్ట్ చేసే లైన్, యాంగిల్ సిని బైసెక్ట్ చేసే లైన్, యాంగిల్ డిని బైసెక్ట్ చేసే లైన్. అంటే యాంగిల్స్ ని బైసెక్ట్ చేసే లైన్స్ కనుక గీస్తే అప్పుడు ఆ 4 యాంగిల్స్ కనుక 4 లైన్స్ కనుక ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ చేస్తే చూడండి, ఇక్కడ ఈఎఫ్జిహెచ్ అనే ఒక చిన్న క్వాడ్రిలేటర్ ఫామ్ అయింది 4 సైడ్స్ తోటి. అది సైక్లిక్ అని ప్రూవ్ చేయాలి. సైక్లిక్ అనగానే మన బ్రెయిన్లోకి ఏం రావాలంటే ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీ అని ప్రూవ్ చేయాలి. అది మన కాన్సెప్ట్. సో దానికి ఏం చేస్తామని చూద్దాం. సో ఫస్ట్ వాడు అనుకున్నట్టుగానే ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలాటరల్ ఇన్ విచ్ ద యాంగులర్ బైసెక్టర్స్ ఏంటి, ఏకి ఏహెచ్, డికి బిఎఫ్, సికి సిఎఫ్, డికి డిహెచ్. సో అనేవి క్వాడ్రిలాటరల్ ఈఎఫ్జిహెచ్ని ఫామ్ చేసేవి. ఇప్పుడు నేనేమంటానంటే యాంగిల్ ఎఫ్ఈహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏఈబి ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ ఈఏబి మైనస్ ఈబిఏ. ఇది ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఎఫ్ఈహెచ్ అనే యాంగిల్ తీసుకుంటే ఎఫ్ఈహెచ్ ఈ పార్ట్, ఎఫ్ఈహెచ్ అనే ఈ పార్ట్ ఏఈబికి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈ రెండు కదా. ఏఈబి ఎలా వస్తుంది, ఇది ట్రయాంగిల్ ఏబిఈ తీసుకుంటే ఈ రెండు యాంగిల్స్ని 180లోంచి తీసేస్తే యాంగిల్ వస్తుంది. సో అందుకు 180, ఎందుకంటే 3 యాంగిల్స్ని కలిపితే 180 కదా. సో 180లోంచి ఈఏబి తీసేయాలి, అలాగే ఈబిఏ తీసేయాలి. అంటే ఈ యాంగిల్ 180లోంచి తీసేస్తే ఈ యాంగిల్ వస్తుంది, అంతే కదా. సో ఇక్కడ ఈఏబి అంటే ఇది యాంగులర్ బైసెక్టర్ కాబట్టి ఏలో సగం, ఇది బిలో సగం, అంటే రెండు కలిపి బై 2 చేసి దాన్ని 180లోంచి తీసేస్తే నాకు ఈ యాంగిల్ వస్తుంది ఏఈబి. ఓకే. సో సిమిలర్లీ ఎఫ్జిహెచ్ ఇటువైపు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎఫ్జిహెచ్ అనేది ఎవరికి, జీసీడి కదా. ఎఫ్జిహెచ్ అనేది సిజిడి వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్. ఈ యాంగిల్ ఎలా వస్తుంది, ఇందులో ఆఫ్ 180లోంచి తీసేస్తే అప్పుడు ఈ యాంగిల్ వస్తుంది. సో అదే ఇక్కడ అప్లై చేస్తాం, 180 మైనస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి బై 2. ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ని కలుపుదాం. ఎవరిని, ఎఫ్ఈహెచ్ ప్లస్ ఎఫ్జిహెచ్, ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేసాం అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, 180 మైనస్ ఏ ప్లస్ బి బై 2 ప్లస్ 180 మైనస్ సి ప్లస్ డి బై 2. సో 180 ప్లస్ 180 360 అవుతుంది. సో ఇది మైనస్ 1/2 కామన్ తీసేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై 2 అవుతుంది. సో 360 మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై 2. క్వాడ్రిలాటరల్లో అన్ని యాంగిల్స్ టోటల్ 4 యాంగిల్స్ని కలిపితే ఎంత, 360. సో 360/2 అంటే 360 మైనస్ 360/2 అంటే ఎంత, 180. సో ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. అంటే ఇక్కడ బై 2 కూడా రాయాలి, మిస్ అయింది. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై 2. క్వాడ్రిలాటరల్లో 4 యాంగిల్స్ని కలిపితే 360 కాబట్టి 360/2 అంటే 180. 360 మైనస్ 180 ఏమైంది, 180. అంటే ఈ క్వాడ్రిలాటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ కలిపితే 180 అయింది. ఆపోజిట్ యాంగిల్స్ కలిపితే 180 అయితే ఏమవుతుంది, సైక్లిక్ క్వాడ్రిలాటరల్. ఆపోజిట్ యాంగిల్ సప్లిమెంటరీ కాబట్టి క్వాడ్రిలాటరల్ ఈఎఫ్జిహెచ్ ఈస్ సైక్లిక్.